హలో గైస్, ఐ మరి హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైబీ ఆర్మీ. సో గైస్, ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఈ వీడియోలో టాపిక్స్ వచ్చేసి మనకైతే థ్రోన్ ఇమోట్ అయితే రిటర్న్ రాబోతుంది అనమాట. అండ్ దీంతో పాటు మనకైతే హార్స్ యొక్క బండిల్ అయితే ఉంది కదా. సో మనకి హార్స్ తీసుకొని ఇట్లా వస్తుంటుంది. సో ఆ బండిల్ మనకి ఏ విధంగా వస్తుంది, ఏ ఈవెంట్లో వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకి లెజెండరీ ఇమోట్స్ మనకి ఎప్పుడు రిటర్న్ అయితే అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మన ఛానల్లో 60% ప్లస్కి అన్సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. సో ప్లీజ్ అన్న మీరు దాంట్లో ఒకరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ గైస్, మన ఛానల్లో గివ్ అవే ఉందన్నమాట. సో గివ్ అవే మీ అందరికీ తెలిసిందే. సో సండే రోజు లైవ్ ఉంటుంది. సో లైవ్లో వచ్చేసి మనకైతే కామెంట్ పికర్ అయితే చేస్తాం అనమాట. సో గైస్, మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ అనమాట. సో మీరు ఇవ్వాల్సిన పని అయితే ఏం లేదు, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ లైక్ చేసిరా చేయలేదు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీ యూఐడి అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ 3 స్టెప్స్ వేస్తే మీరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. సండే రోజు లైవ్ ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే రండి. సో 30 నుంచి 50 మెంబర్స్కి అయితే గివ్ అవే ఉంటుంది. సో 100 నుంచి 200 డైమండ్స్ అనమాట. సో ఇప్పుడు ఎట్లాంటి డిలే లేకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ లో అప్కమింగ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాంట్లో వచ్చేసి ఒక అప్డేట్ వచ్చేసి మనకి లక్కీ బాక్స్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే ఉంది. సో ఈవెంట్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ అయితే వచ్చింది అనమాట. సో మనకి 5 డైమండ్స్ తో అయితే స్టార్ట్ ఉంటుంది స్పిన్నింగ్ అనేది. సో 5 నుంచి 500 డైమండ్స్ వరకు అయితే మనం అయితే స్పెండ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే 500 డైమండ్స్ స్పెండ్ చేస్తామో సో మనకైతే ఏదైనా ఒక ఐటమ్ అయితే తప్పకుండా కంపల్సరీగా వస్తుంది అనమాట. సో ఈవెంట్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఐటమ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకైతే జెమ్ మాస్టర్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే ఉంది. సో ఈ ఈవెంట్ కూడా మన ఇండియన్ సర్వర్కి అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి సో గైస్, ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇండియన్ సర్వర్ లో అవైలబుల్ ఉంది స్టోర్ లో వచ్చేసి. సో మనకి ఐటమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాం మన సర్వర్ కి ఏ విధంగా ఇస్తాడు, ఏ ఐటమ్స్ ఇస్తాడు అని చెప్పేసి. అండ్ గైస్, మనకి దీంట్లో డైమండ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు మనకి బండిల్స్ అండ్ దాంతో పాటు మళ్ళీ మనం అయితే బ్లూ ప్రింట్స్ సో దాంతో పాటు మళ్ళీ మనం అయితే ఎవల్యూషన్ స్టోన్స్ కూడా మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఈవెంట్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మనకైతే చూసుకున్నట్లయితే ఫ్లిప్ ఈవెంట్ అనమాట. సో ఫ్లిప్ ఈవెంట్ మీ అందరికీ తెలిసిందే. సో మనకి 19 డైమండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఫ్లిప్ ఈవెంట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో చూద్దాం మన ఫ్లిప్ ఈవెంట్ లో ఏ ఐటమ్స్ ఇస్తాడని చెప్పేసి. సో వేరే సర్వర్ చూసుకుంటే మనకైతే గ్లూ వాల్ ఇచ్చిండు అండ్ దాంతో పాటు క్యారెక్టర్ కూడా ఇచ్చిండు అనమాట. సో ఇండియన్ సర్వర్కి వచ్చేసి కొంచెం మంచి ఐటమ్స్ అండ్ కొంచెం మంచి బండిల్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే కలెక్షన్ పార్టీ గురించి అయితే మాట్లాడు. సో గైస్, కలెక్షన్ పార్టీ మీ అందరికీ తెలిసింది. సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఆల్రెడీ మన సర్వర్కి అయితే వచ్చింది. సో తక్కువ డైమండ్ లో మనం అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో చూద్దాం ఇండియన్ సర్వర్ కి ఏం ఐటమ్స్ ఇస్తారని చెప్పేసి. అండ్ గైస్, మీరు ఇంకా ఛానల్ ని ఎవరైనా లైక్ చేయకుండా మాత్రం తప్పకుండా లైక్ చేయండి అన్న. 7K వచ్చేసి లైక్ టార్గెట్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేశారని అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే డైమండ్ స్పిన్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరైతే ఈవెంట్. సో ఈవెంట్ కూడా మన ఇండియన్ సర్వర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్, ఈ ఈవెంట్ మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో గైస్, ఈ ఈవెంట్ లో వచ్చేసి మనకి ఒక్క రోలో 3 ఐటమ్స్ అయితే సేమ్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉంటే మనకి ఆ ఐటమ్ అనేది ఫ్రీగా అయితే రాబోతుంది అనమాట. సో మనకి లైన్ గా 3 డైమండ్స్ వస్తే మనకి డైమండ్స్ అనేవి వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి బ్యాట్ స్కిన్, పరాంగ్ స్కిన్ అయితే మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దాని తర్వాత మనకైతే బండిల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ ఈవెంట్ లో వచ్చేసి సో ఈవెంట్ చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. సో చాలా డైమండ్స్ అయితే లూట్ కుట్టది. అండ్ గైస్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి సో గ్లూవాల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు అనమాట. సో వేరే సర్వర్ లో. సో చూద్దాం మన సర్వర్ కి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి. సో చాలా బాగున్నాయి వేరే సర్వర్ లో ఈవెంట్స్ వచ్చేసి. సో గైస్, మనకు కూడా ఈవెంట్ లో సో గైస్, మన ఇండియన్ సర్వర్ కి వచ్చేసి వెబ్ ఈవెంట్స్ అయితే ఆపేషన్. సో ఎందుకు ఆపేషన్డో తెలియదు. సో మళ్ళీ మనకి స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. సో చాలా ఐటమ్స్ అయితే మనకి వెబ్ ఈవెంట్స్ లో చూడడానికి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి మనకి ఇది వచ్చేసి పరాంగ్ స్కిన్ అనమాట. అండ్ మనకి ఇంత ముందు చూసిన గిటార్ స్కిన్ వచ్చేసి మనకి అది బ్యాట్ స్కిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ బ్యాక్ ప్యాక్ ఆల్రెడీ మనకి టాప్ అప్ ఈవెంట్ లో వచ్చింది అనమాట. అండ్ మనం అయితే గ్లూవాల్స్ మీ అందరికి ఆల్రెడీ చెప్పిన. సో గ్లూవాల్స్ వచ్చేసి మనకి టోకెన్స్ కిందకైతే ఇచ్చిండు. సో చాలా గ్లూవాల్స్ అయితే వాళ్ళైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం అయితే సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనం అయితే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ చెప్పిన మనకైతే జడ్జిమెంట్ బండిల్ ఉంది కదా. సో ఐరన్ జడ్జిమెంట్ బండిల్. సో ఈ బండిల్ యాడ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే అవెంజ్ఫుల్ లెదర్ బండిల్ అండ్ రివెంజ్ఫుల్ లెదర్ బండిల్. సో ఈ బండిల్స్ కూడా మనకైతే స్టోర్ లో యాడ్ అవబోతుంది అనమాట. సో గైస్, మనకి ఇంతకు మించి వేరే బండిల్స్ అయితే యాడ్ అవ్వవు. సో గైస్, ఈ డైమండ్ రాయల్ బండిల్స్ కాకుండా మనకి వేరే బండిల్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. సో చాలా మంది అడుగుతారు అన్న ఇవి కాకుండా మనకి వేరే ఎప్పుడు యాడ్ అవుతాయి అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి మనకి ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ అయితే ఉండాలన్నమాట. సో మనకి దివాళీ విష్ కానీ, సో దివాళీ ఈవెంట్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ ఉంటే సో ఆ టైంలో మనకి ఏం చేస్తారంటే సో ఆ ఈవెంట్ స్పెషల్ గా మనకి 2 days కానీ 3 days కానీ మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో ఓల్డ్ బండిల్స్ అనేది ఇస్తాడనమాట. సో మనకి ఏదైనా ఒక పెద్ద ఈవెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మిడ్ నైట్ మాఫియా అనే గన్స్ ఉన్నాయి కదా. సో ఈ గన్స్ వచ్చేసి మనకి స్టోర్ లో అయితే యాడ్ అవ్వలేదు. సో మనకి తొందరలోనే మనకి ఇవి కూడా స్టోర్ యాడ్ అవబోతుంది. సో గైస్, మీ అందరూ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ ఎప్పుడు వస్తారని అని చెప్పేసి అడుగుతారు కదా. సో మనకి ఒక 1 week లోపల మనకైతే మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ మళ్ళీ 1 week. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 week లోపలనే మనకి ఈ గన్స్ కూడా మనకైతే స్టోర్ లో యాడ్ అవబోతున్నాయి అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. అండ్ గైస్, చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అనమాట, అన్న మనకి గ్రీన్ M1887 ఏ విధంగా వస్తుంది అండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మీకోసం అయితే ఆన్సర్ చెప్తున్నా. సో ఆల్రెడీ చెప్పినా మనకి ఇది ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి. సో డేట్ అనేది చెప్పలేదు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే డేట్ కూడా చెప్దాం అనమాట. సో గైస్, ఫస్ట్ ఈ గన్ స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఇది వచ్చేసి మనకి రంజాన్ ఈవెంట్ కి
రిలేటెడ్ అనమాట. సో మనకి రంజాన్ ఈవెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో అప్పుడు వచ్చేసి మనకి ఈ గన్ స్కిన్ కూడా చూడడానికి అయితే ఉంటుంది. సో గైస్ మీరు అడుగుతారు అన్న రంజాన్ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మనకి మే 1st మనకైతే రంజాన్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో గైస్ ఈ గన్ స్కిన్ వచ్చేసి మనకి మే 10th లోపలైతే చూడడానికి అయితే ఉంటుంది. అది కూడా మనకైతే రోల్ ద డైస్ అనే ఈవెంట్ లో అనమాట. సో మాక్సిమం వచ్చేసి రోల్ ద డైస్ ఈవెంట్. ఒకవేళ ఇంకా డైమండ్ లూట్ కోవాలనుకుంటే మాత్రం ఏదైనా ఒక కొత్త డిఫరెంట్ ఈవెంట్ అయితే క్రియేట్ చేసి సో మన దగ్గర వచ్చేసి డైమండ్స్ అనేవి లూట్ కుంటాడు అనమాట. సో గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఒక కౌబాయ్ బండిల్. సో ఈ బండిల్ వచ్చేసి చాలా అంటే చాలా లెజెండరీ బండిల్ అనమాట. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో ఇది వచ్చేసి ఒక యానిమేషన్ ని బేస్ చేసుకొని ఉంటుంది. సో అది కూడా మనకి హార్స్ టైప్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ బండిల్ వచ్చేసి మనకి ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఈ బండిల్ వచ్చేసి మనకి ఇలాంటి ఈవెంట్ లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఈవెంట్ వచ్చేసి మనకైతే చాలా టోకెన్స్ అయితే ఉన్నాయి. సో 4 టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 టోకెన్స్ మనం కలెక్ట్ చేసుకొని సో బండిల్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క బండిల్ కి ఒక్కొక్క టోకెన్స్ అయితే డిజైన్ చేసిరు. సో ఇలాంటి టోకెన్స్ మనం కలెక్ట్ చేసుకొని సో బండిల్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరైతే లెఫ్ట్ అండ్ రైట్ అయితే బండిల్స్ అయితే తీసుకోవచ్చు. సో మన సర్వర్కి వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న బండిల్స్ వచ్చేసి చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి ఈవెంట్ వచ్చేసి మన సర్వర్లో ఆల్రెడీ అయితే వచ్చింది. సో లోకేష్ గేమర్ బండిల్ ఏదైతే తీసుకుంటాడో సో ఆ బండిల్ వచ్చేసి మనకి ఇలాంటి ఈవెంట్లో వచ్చింది అనమాట. సో చాలా అంటే చాలా డైమండ్స్ అయితే లూట్కుంటుంది. సో ఈవెంట్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే బండిల్ రివ్యూ అయితే తెచ్చుకుందాం. సో బండిల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో బండిల్ కన్నా ఎక్కువ నాకైతే యానిమేషన్ అయితే ఫుల్ నచ్చిందన్న. సో ఫైరీ ఉంది. అండ్ మనం ఏదైతే వచ్చేసి కౌబాయ్ బండిల్ అనమాట. సో నాకైతే ఫుల్ నచ్చింది. సో డైమండ్స్ అనేవి నచ్చలేదు. సో మన సర్వర్లో చాలా అంటే చాలా డైమండ్స్ అయితే లూట్ అవబోతుంది అనమాట. అండ్ గైస్ ఇంకోటి ఏంటి అంటే సో ఛానల్కి ఇంకా ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సండే రోజు అయితే లైవ్ ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే రండి. సో 100 డైమండ్స్ నుంచి 200 డైమండ్స్ అయితే విన్ అవ్వచ్చు. సో ఏ విధంగా విన్ అవ్వచ్చు అంటే సో చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సో కింద ఛానల్లో సో గైస్ కింద మీ యూఐడీని కామెంట్ చేయాలి. అండ్ దాంతో పాటు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే మీ కామెంట్ పిక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ గైస్ మనం ఇప్పుడైతే ఫీమేల్ బండిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫీమేల్ బండిల్లో కూడా యానిమేషన్ అయితే ఇచ్చింది అనమాట. సో ఈ యానిమేషన్ కూడా మనకైతే ఒక పేపర్ నుంచి సో దాంతోనైతే మనకైతే ఫైర్ అయితే చేస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది ఈ బండిల్ కూడా. సో గైస్ మీకు మేల్ బండిల్ నచ్చిందా ఫీమేల్ బండిల్ నచ్చిందా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో మాక్సిమం మీ అందరికీ తెలిసిందే. సో మేల్ బండిల్ నచ్చుతుందని. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే థ్రోన్ ఇమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ మీ అందరికీ ఆల్రెడీ ఏమైనా సో థ్రోన్ ఇమోట్ వచ్చేసి మనకి రిటర్న్ వస్తుందని చెప్పేసి సో ఆల్రెడీ మనకైతే పాకిస్తాన్ సర్వర్లో రిటర్న్ అయితే తీసుకొని వచ్చిండు. సో గైస్ మనకి ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ జరుగుతుందో అప్పుడు వచ్చేసి మనకి థ్రోన్ ఇమోట్ అనేది రిటర్న్ తీసుకొస్తాడు అనమాట. సో అదే విధంగా మనకి పాకిస్తాన్ సర్వర్లో రిటర్న్ తీసుకొచ్చిండు. సో మన సర్వర్లో కూడా తొందరలోనే మనకైతే రిటర్న్ రాబోతుంది అనమాట. సో అది కూడా మనకి స్టోర్లో కానీ లేదంటే మనకి ఏదైనా ఒక వెబ్ ఈవెంట్లో కానీ మనకైతే ఈమోట్ అనేది చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ గైస్ ఈ థ్రోన్ ఇమోట్ తో పాటు మనకైతే కొన్ని ఈమోట్స్ అనేది యాడ్ చేయబోతున్నాడు అనమాట. సో మనకి ఆల్రెడీ కొన్ని సర్వర్స్ లో కొన్ని ఈమోట్స్ అయితే యాడ్ చేసిండు. సో పర్మనెంట్ కాదు. సో కొన్ని వచ్చేసి లిమిటెడ్ ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసి పర్మనెంట్ గా యాడ్ చేశాడు అనమాట. సో గైస్ ఇప్పటికే మన ఫ్రీ ఫైర్ లో చాలా అంటే చాలా ఈమోట్స్ అయితే అయిపోయినాయి. సో అన్ని ఈమోట్స్ వచ్చేసి వాడు దాచుకోడు కదా. సో మనకైతే స్టోర్ లో కానీ ఏదైనా ఒక వెబ్ ఈవెంట్స్ లో కానీ మనకైతే అన్ని ఈమోట్స్ అనేవి రిటర్న్ తీసుకొస్తాడు అనమాట. అండ్ గైస్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే మనకి ఈమోట్ స్లాట్స్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు అనమాట. సో మనకి OB28 లో మనకి ఈమోట్ స్లాట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనమాట. సో 2 స్లాట్స్ అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ గైస్ OB26 లో నేనైతే క్రోనో క్యారెక్టర్ యొక్క ఎబిలిటీస్ అయితే చేంజ్ అవబోతున్నాయి అని చెప్పేసి చెప్పిన. సో చాలా మంది అయితే చేంజ్ అవ్వదన్నా అని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే చేసిరు. సో ఫైనల్ గా మనకైతే OB27 లో మనకైతే క్రోనో క్యారెక్టర్ యొక్క ఎబిలిటీస్ అయితే తగ్గించారు అనమాట. సో అదే విధంగా మనకి ఈమోట్ స్లాట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇది రోజు వీడియో మనం తప్పగా మాట్లాడే క్షమించండి. ప్రతి ఒక్కరైతే గేమ్లో పార్టిసిపేట్ చేయండి. లవ్ యూ గైస్. బై బాయ్.